అందరికీ నమస్తే, వెల్కమ్ టు ట్రావెల్ విత్ కేసీజీ. యాక్చువల్గా మనం ఇప్పుడే బడే హనుమాన్ని దర్శనం చేసుకుని రూమ్కి అయితే వచ్చాము. రూమ్కి వచ్చిన తర్వాత తెలిసింది సెక్టర్ నంబర్ 6 నాగవాసుకి ద్వార దగ్గర 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన 5,51,00,00,000 రుద్రాక్షాలతోటి అక్కడ లింగాలను అయితే తయారు చేశారు. అండ్ అక్కడ ఈరోజు అఘోరి అయితే వాటికి ఆరతిస్తూ నాట్యం చేస్తున్నారంట. అండ్ దానికి చూడడానికి అయితే మేము ఇంకా వెళ్ళాలి. యాక్చువల్గా ఈరోజు 18 కిలోమీటర్స్ వరకు అయితే నడిచాము. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. చూద్దాం, బయటకు వెళ్ళిన తర్వాత బైక్ ఏమన్నా బుక్ చేసుకుని వెళ్తాం, లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత లైక్ ఫుల్ వీడియో అయితే పెడతాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియోని అయితే కంటిన్యూగా చూడండి. అండ్ వెళ్ళే దారిలోనే నాగవాసుకి టెంపుల్ అయితే ఉంటుంది. అండ్ సెక్టార్ నంబర్ 6లో టీటీడీ వాళ్ళు కట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక లైక్ గుడి అయితే ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. నేను తీసుకున్న రూమ్ అయితే 2nd ఫ్లోర్లో ఉంది. యాక్చువల్గా ఈ వీడియో మహాశివరాత్రి తర్వాత రావచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మన ఫస్ట్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది. నేనైతే రూమ్ నుంచి సెక్టర్ నంబర్ 6 వరకు బైక్ అయితే బుక్ చేసుకున్నాను. దీనికైతే 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ యాక్చువల్గా రేట్స్ అయితే ఎక్కువ పెరిగాయి, ర్యాపిడోస్ కానీ బైక్స్ కానీ. నేనైతే వెళ్ళేటప్పుడే నాగవాసుకి టెంపుల్ దగ్గరనే దిగిపోయాను. యాక్చువల్గా నేను వచ్చేసరికి లేట్ అయితే మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారని ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే అటు వెళ్దాం అనుకుంటున్నాను. మొత్తానికి నాగవాసుకి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. మేము వచ్చినప్పుడు ఎక్కువ రష్ అయితే లేకుండే, అందుకోసం తొందరగా అయితే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. నాగవాసుకి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది. లైటింగ్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఫైనల్గా మనమైతే టీటీడీ వాళ్ళు కట్టించిన టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లోపల వ్యూ కూడా చూపిస్తాను చూడండి. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం డే టైంలో వచ్చినప్పుడు కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను, అవి కూడా ప్లే చేస్తాను. డే టైంలో వ్యూ ఎలా ఉంటుందో చూడండి. నైట్ అయితే ఆరతి స్టార్ట్ అయింది. యాక్చువల్గా నా దగ్గర మైక్ లేనందువల్ల లైవ్లో జరిగేది అయితే చెప్పలేకపోయాను. కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను, అవి ప్లే చేస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
గైస్ ఈ స్వామి ఉన్నారు కదా, ఈయనైతే కుంభమేళ జరిగిన తర్వాత ఇదే ప్లేస్లో జీవోత్సవంగా సమాధి అయితే తీసుకుంటారంట. అందుకోసం అయితే ఈ లాస్ట్ డే అయితే సెలబ్రేషన్ చేస్తున్నారు. దీని తర్వాత అయితే ఈ స్వామీజీ సమాధి అయితే తీసుకుంటారంట. బట్ ఎప్పుడు తీసుకుంటారో అనేది అయితే మనకైతే ఐడియా లేదు. కాబట్టి వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.